ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థన అనగానే ఏం చేయాలా? అందరూ మోకరించాలి. మోకరిద్దామా? మోకాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ దినం పరిచర్యంతలు కృపనిచ్చారు. తిరిగి సాయంకాలం క్లోజింగ్ లెసన్లోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు పాట బాగా నేర్చుకున్నారా? మధ్యాహ్నం భోజనం ఎక్కువ చేశారా ఏంటి? నిద్రపోతా ఉన్నారు అందరూ? భోజనం ఎక్కువ చేశారు మధ్యాహ్నం. సరే, ఈరోజు మనం ఈ చివరి స్టోరీ అన్నమాట. చూడండి, నా వైపు చూడాలి అందరూ. ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, గూస్ ఫెదర్స్ అంటే బాతు ఈకలు. బాతు ఈకలు. పాఠం పేరు, లెసన్ పేరు గూస్ ఫెదర్స్. ఎప్పుడన్నా బాతులు చూసారా మీరు? బాతులు ఎక్కడుంటాయి? ఎక్కువగా నీళ్ళల్లో ఉంటాయి. బాతులు ఎట్లా అరుస్తూ ఉంటాయి? క్వెక్ 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 అని అరుస్తూ ఉంటాయి కదా. ఎంతమంది చూశారు బాతుల్ని? చేతులు ఎత్తండి. అరే, మీరు చూసారే, నేను చూడలేదు. ఎలా ఉంటాయి? వైట్గా ఉంటాయా? ఏ ఏ కలర్స్లో ఉంటాయి బాతులు? వైట్గా ఉంటాయి, బ్రౌన్గా ఉంటాయి, కొన్ని మిక్స్డ్ కలర్స్లో ఉంటాయి. బ్లాక్ బ్రౌన్ గాను, వైట్ బ్రౌన్ గాను ఇలాగ ఉంటాయి. సరేనా? ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పాలని నేను వచ్చాను ఇక్కడికి. ఏంటంటే, ఒక ఊరిలో జాక్, కేటీ అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. జాక్, కేటీ. జాక్ అబ్బాయి, కేటీ అమ్మాయి. వారు వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? జాక్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఎవరున్నారు? కేటీ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ ఎదురుగా ఒక షెల్ఫ్ ఉంది కదా. మన ఇళ్ళల్లో కూడా సెల్ఫ్లు ఉంటాయి కదా. కిచెన్లో సెల్ఫ్స్ ఉంటాయి, తర్వాత బెడ్రూమ్స్లో సెల్ఫ్ ఉంటుంది, హాల్లో సెల్ఫ్లు ఉంటాయి. అందులో ఏముంటుంది? మనం స్టోరేజ్ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం? స్టోరేజ్ అయ్యన్న మన అవసరాన్ని బట్టి అవి వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ ఎదురుగున్న సెల్ఫ్లో ఇట్లా చేతులు పెట్టుకొని నిల్చొని గూస్ ఫెదర్స్ అనిందంట. గూస్ ఫెదర్స్ అనగానే ఈ జాకు, కేట్ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు బయట. ఆడుకునే ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆడుకోవడం మానేసి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మమ్మ ఏమైంది, అమ్మమ్మ ఏమైంది, అమ్మమ్మ అంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ కంగారుగా ఉన్నప్పుడు ఆ మాట అనేది గూస్ ఫెదర్స్ అనగానే వాళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం లేదురా పిల్లలు, మీకు లడ్లు చేయాలని నేను చూస్తూ ఉన్నాను. ఏం చేయాలనుకుంటుందంట? లడ్లు. ఎప్పుడైనా తిన్నారా లడ్లు? ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. చూస్తుంటే నాకు చెప్తుంటేనే లడ్లు అనగానే ఏమో ఒక రకంగా ఉందన్నమాట. మీకు ఎలా ఉంది లడ్లు అనగానే? వేరే రకంగా ఉందా? అందరికి లడ్లు అనగానే తినాలనిపిస్తుంది కదా. చూడండి, వాళ్ళ అమ్మమ్మ గారు మరి పిల్లలకి జాక్, కేటీకి లడ్లు చేయాలనుకుందంట. చేసి అక్కడ సెల్ఫ్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ సెల్ఫ్లో కొన్ని తక్కువ అయిపోయినాయంట. సామాను కొంత మరి తక్కువైపోయినాయి. షుగరు తక్కువైపోయింది, బటర్ కేక్ తక్కువైపోయింది, చాక్లెట్లు తక్కువైపోయినాయి. అరే, ఇవన్నీ తక్కువైపోయినాయి, మరి లడ్లు చేయడానికి కుదరదు. గూస్ ఫెదర్స్ అనుకుందాం. సరే, ఇప్పుడు ఏమనుకున్నారంటే మన ముగ్గురం కలిసి ఇవన్నీ కొనడానికి ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు నా వైపు చూడాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ కొనాలంటే షాప్కి వెళ్ళాలనా లేదా? మీరు ఎప్పుడైనా షాపింగ్ చేశారా? చేసే ఉంటారు. షాప్కి మరి బయలుదేరారంట. చూడండి, ముగ్గురుదిగా వాళ్ళ అమ్మమ్మ. ఈయన పేరు ఏం పేరు? పిల్లలు చూడండి, ఏం పేరు?
నాకు కొంచెం చెవుడురా, కొంచెం గట్టిగా చెప్పాలి. జాక్. ఈ చెవురా. కేటీ. వీళ్ళు బయలుదేరారు, దుకాణానికి బయలుదేరారు, షాపుకి బయలుదేరితే పిల్లలు బాగా ఫాస్ట్గా నడుస్తారు కదా. వాళ్ళ అమ్మమ్మని దాటి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళ అమ్మమ్మ చిన్నగా వెళ్ళండి అని చెప్పింది అనమాట. చిన్నగా వెళ్ళండి అని చెప్తే వాళ్ళు చిన్నగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీరు సరదాగా మాట్లాడుకోవటం అంటే చాలా ఇష్టం కదా కదా. లెసన్ ఆఫ్ చేసి అంతసేపు మాట్లాడుకోమన్నా కూడా మాట్లాడుకుంటానే ఉంటారు. సాయంత్రం దాకా 6-7 గంటల దాకా కూడా మాట్లాడుకుంటానే ఉంటారు. మన దగ్గర చాలా ఉంటాయి సరదా కబుర్లు కదా, జోక్స్ చాలా ఉంటాయి. వీళ్ళు కూడా జోక్స్ చెప్పుకుంటా అలా షాప్కి వెళ్ళిపోయి షాపింగ్ చేశారన్నమాట. షాపింగ్ త్వరగా ముగిసిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ కొరకే లాలీపాప్స్ కొనిందంట. లాలీపాప్స్ చూసారా ఎప్పుడైనా? లాలీపాప్స్ చూసారా? తిన్నారా లాలీపాప్స్? ఎంతమంది తిన్నారా? ఏ లాలీపాప్స్ తిన్నారు మీరు? చాక్లెట్ లాలీపాప్స్ ఉంటాయి, చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదా. చికెన్ లాలీపాప్స్ ఎంతమంది తిన్నారు? మీరు పర్లేదురా, అన్ని తింటూనే ఉన్నారు. సరే, దుకాణంలో కొనుక్కొని వాళ్ళ అమ్మమ్మ లాలీపాప్స్ కొనింది. ఇక వస్తూ ఉన్నారంట. వస్తూ ఉంటే రోడ్డు మీద ఇవన్నీ కార్స్ ఇవన్నీ కనపడతా ఉంటాయి కదా. వాటన్నిటిని గురించి జాక్ అండ్ కేటీ అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ అన్ని విషయాలు చెప్తా వచ్చిందంట. అయితే ఇలా వస్తూ ఉంటే ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక అనుకోని సంఘటన చూశారంట పిల్లలు. అలాగ రోడ్డు మీద వస్తూ ఉంటే ఒక చోట జనాలందరూ గుమ్ముగా ఉన్నారంట. జనాలందరూ బాగా గుంపులు గుంపులుగా ఉన్నారంట. జనాలు ఎక్కడ గుంపులు గుంపులుగా ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు? ఏదైనా జరిగినప్పుడు జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు కదా. ఎక్కడైనా గొడవలు జరిగేటప్పుడు, లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మీటింగ్స్ వీబీఎస్లు జరుగుతూ ఉంటే గుంపులు గుంపులుగా ఉంటారు పిల్లలు పెద్దలు. వీళ్ళు కూడా రోడ్డు మీద అలా ఇంటికి వస్తూ ఉంటే సడన్గా ఒక చోట గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారంట. ఏంటని చెప్పేసి జాక్ కేటీ వాళ్ళ అమ్మమ్మతోటి అడుగుతా చూడ్డానికి వెళ్ళారంట పిల్లలు. చూడ్డానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే పిల్లలు నా వైపు చూడాలి, ఇక్కడ చూడండి, చాట్ వైపు చూడండి. అక్కడ ఏం జరిగిందంటే బాతు తన 7 పిల్లల్ని తీసుకొని రోడ్డు దాడుతూ ఉందంట. పిల్లలు ఎలా చూడాలి? బాతుకి ఎన్ని పిల్లలు ఉన్నాయి? 7 పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని తీసుకొని రోడ్డు దాటే సమయంలో ఆ రోడ్డు ప్రక్కన ఒక పెద్ద గుంట ఉందంట. గుంట, మ్యాన్హోల్ లాగా గుంట ఒకటి ఉంది కదా. అక్కడప్పుడు డ్రైనేజ్కి అక్కడక్కడ గుంటలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి అన్నమాట రోడ్ల మీద. ఆ గుంట మీద మూత లేదంట, లిడ్ లేదు, తీసేశారు. ఈ బాతు పిల్లలు ఏం చేశాయంటే దాటే క్రమంలో వెళ్ళిపోయి ఆ గుంటలో పడిపోయినాయి బాతు పిల్లలు. ఇక చూడండి, బాతు పిల్లలు గుంటలో పడిపోయినాయి. బాతు మాత్రం ఏమొస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. అలాగూ దిగులుగా ఉందన్నమాట. అరే, పిల్లలన్నీ లోపల పడిపోయినాయి. ఈ జాక్ కేటీ ఆ బాతుకి ఏం చేశారంటే, వాళ్ళు అప్పుడే షాప్కి వెళ్ళి వస్తూ ఉన్నారు కదా. షాప్కి వెళ్ళి వస్తా బిస్కెట్లు తెచ్చుకున్నారు. ఆ బిస్కెట్ దాని ముక్కు పెట్టినా కూడా అది తినట్లేదంట. తినకుండా నిరాశగా అలాగనే ఉండిపోయింది. ఎందుకు అలాగ నిరాశగా ఉండిపోయింది? పిల్లలు ఎక్కడ పడిపోయినాయి చూడండి, ఇక్కడ లోపల ఈ నల్లగా ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. చీకటిగా ఉంది లోపల. ఆ యొక్క గుంటలో పడిపోయినాయి. మరి తల్లి బాతేమో అలాగా ఏడుస్తూ ఉంది. అలాగో మరి ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఎవరున్నారు చూడండి, ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా పోలీస్. ఏ పోలీస్ అయి ఉండొచ్చు? ట్రాఫిక్ పోలీస్. వెరీ గుడ్, మీకు భలే తెలుసు కదా, ట్రాఫిక్ పోలీస్. ఈ ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే వెంటనే షరీఫ్ అనేటువంటి ఒక అగ్నిమాపక సిబ్బందికి, పోలీస్ ఆయనకు ఫోన్ చేశాడంట. షరీఫ్ అనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. అగ్నిమాపకం అంటే ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ ఎలా వస్తుంది చెప్పండి? సౌండ్ రాకుండా వస్తుంది కదా. ఫైర్ ఇంజన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? కుయ్యం 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 అని అరుచుకుంటూ వస్తుంది అనమాట. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయగానే ఈ ఫైర్ ఇంజన్ ఆయన చేశాడంట పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడంటరా.
ఇక ఫైర్ ఇంజన్ గుయ్యి 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 అని వస్తూ ఉంది. పోలీసు వాళ్ళకు కూడా శబ్దం లేకుండా వస్తారు. వాళ్ళు కూడా పైన లైట్ వెలుగుతూ ఉంటుంది, రెడ్ లైట్, గుయ్యి 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 కుయ్యం 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 అనుకుంటా. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మరి రేడియో వాళ్ళకు చెప్పారంట. ఇలాగ ఒకరికొకరు చెప్పుకొని ఆ విషయం ఊరంతా తెలిసిపోయిందంట. అంతలోకి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారంట. ఫ్లడ్ లైట్స్ తీసుకొని, అప్పటికి పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఫ్లడ్ లైట్స్ తీసుకొని వచ్చేసి చుట్టూ ఫ్లడ్ లైట్స్ బిగించేశారంట. నైట్ అయితే మనకు కూడా లైట్లు వస్తాయి కదా, ఫ్లడ్ లైట్స్ బిగించేసి ఈ గందరగోళం అయిపోతూ ఉన్నారు. అయిపోతూ ఉంటే బాతు మాత్రము పిల్లల కోసం అలాగే ఏడుస్తూ ఉంది, చూస్తూ ఉంది. అయ్యో బుడ్డ బుడ్డ పిల్లలు, చిన్నపిల్లలు, నా పిల్లలు అన్నీ లోపల పడిపోయినాయి, మరి అవి ఎలాగున్నాయని చెప్పి తల్లి బాత ఏం చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉందంట, దిగులు పడుతూ ఉందంట. ఇంకా వీళ్ళందరూ చేసే చూసి దానికి ఇంకా భయమేస్తూ ఉందంట. ఈ జాకు కేటి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు, అమ్మమ్మ అవి మరి బ్రతికే ఉంటాయా, చచ్చిపోయి ఉంటాయా, లోపల పిల్లలు ఎలాగున్నాయని చెప్పి జాకు కేట్ వాళ్ళ అమ్మమ్మని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మనం చూస్తే మరి అగ్నిమాపక సిబ్బంది వచ్చారని చెప్పే కదా, వాళ్ళల్లో ఒక సన్నగా ఉండేటువంటి ఫైర్ మ్యాన్ ఏం చేశాడంటే ఆ యొక్క హోల్ దగ్గరికి వచ్చి, చీకటిగా ఉన్న హోల్ దగ్గరికి వచ్చి లోపలికి దిగి అలా తలబెట్టి అలా చూశాడంట. చూడంగానే బాతు పిల్లలు 2-3 కనపడ్డాయంట. వెంటనే ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఒక నిచ్చెన తీసుకుని వచ్చి ఆ గుంటలోకి వేసిస్తాడు. ఆ నిచ్చెన తెచ్చి గుంటలోకి వేసి ఆ నిచ్చెన మీదుగా లోపలికి దిగాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను 2-3 పిల్లలనైనా రక్షిస్తాను, 2-3 పిల్లలైనా రక్షిస్తానంటూ ఉంటే మరి జాక్ కేటీ ఏమంటున్నారు తెలుసా, 2-3 కాదు, అన్నిటినీ రక్షించాలి. ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీలు లేదనమాట. ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. సరే ఆయన ఏం చేశాడంటే ఆ లోపలికి వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోయి ఎతుకుతూ ఉంటే ఫస్ట్ ఒక 3 పిల్లలు కనిపించాయంట. ఎన్ని కనిపించాయి? 3 పిల్లలు కనిపించాయి. ఆ 3 పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగించాడంట. పైన ఉన్న వాళ్ళకి అప్పగించి మళ్ళీ వెళ్ళాడంట లోపలికి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెతికి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ మిగతా మరి 7 పిల్లలు కదా, 3 పిల్లలు పోతే ఇంకెన్ని ఉన్నాయి? 4 పిల్లలు. ఇక్కడ పాకెట్స్ ఉన్నాయి చూడండి వెనక్కి ఫైర్ మ్యాన్కి. ఇదిగో 2 పిల్లలేమో చేతుల్లో పట్టుకున్నాడు, 2 ఏమో ఎక్కడున్నాయి? జోబుల్లో ఉన్నాయి. ఏ కలర్లో ఉన్నాయి? ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు పైకి తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాడు, ఫైర్ సిబ్బందికి ఇస్తే ఆ 7 పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి తల్లి బాతకి ఇచ్చారంట. అప్పటికి ఆ పిల్లలు ఎలాగున్నాయంట? నీరసంగా ఉన్నాయి. మీలాగా నీరసంగా ఉన్నాయి. మీరు యాక్టివ్గా ఉన్నారా, నీరసంగా ఉన్నారా? ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే నీరసంగా, నాకు కూడా నీరసం వచ్చేస్తుందిరా. యాక్టివ్గా ఉన్నారా మీరు? ఆ పిల్లలు లోపల బ్లాక్ హోల్లో పడిపోయి నీరసంగా ఉండిపోయినాయి. మమ్మీ అంటూ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంది పైన. వాళ్ళ మమ్మీ క్యాక్ అంటుంటే దీనికి కూడా లోపల వినపడతా ఉన్నాయన్నమాట. సరే ఇప్పుడు బయటకు వచ్చేసే కదా, ఆ నీరసంగా ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో చూడండి వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెట్టారు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేసాయి. చూడండి పిల్లలన్నీ వచ్చాయా లేదా? బాత్ పిల్లలు వచ్చాయి. వీటిని రక్షించడానికి మరి ఫైర్ సిబ్బంది, పోలీసు వాళ్ళు, తర్వాత ఇంకా ఎవరెవరు వచ్చారు, మరి రేడియో వాళ్ళు, ఇంకా ఏం చేశారు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు. ఇంతమంది కలిస్తే కానీ వాటన్నిటిని రక్షించడానికి వీలు కాలేదు. ఇప్పుడైతే పిల్లల్ని చూసిందో తల్లి బాత్ వాళ్ళ మమ్మీకి ఎలాగుంది? వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మమ్మీ ఎలాగుంది? చాలా హ్యాపీగా ఉంది. గంతులేస్తూ ఉందన్నమాట. గంతులేస్తూ ఉంది కదా. మీ మమ్మీ మా డాడీ కనపడకపోతే మీకు ఎలా ఉండిద్ది? ఎలా ఉండి చెప్పండి. నాకైతే ఇంత పెద్దోన్నైనా కూడా మా మమ్మీ డాడీ కనపడకపోతే నాకు ఒకలాగా ఉండిద్దిరా. నిజం చెప్తున్నా. మమ్మీ డాడీ కనపడకపోతే నేను వేరే ఊళ్ళో ఉండేవాడిని. మా మమ్మీ డాడీ కొరకు అక్కడి నుంచి వదిలేసేసి
మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరే ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు ఎదురు కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చేసినాయి, వాళ్ళ దగ్గరికి రాగానే ఏమైపోయినాయి, ఎంతో హ్యాపీగా వాళ్ళ మమ్మీ గిరగిర ఏమి తిరుగుతూ ఉందన్నమాట. పిల్లలు కూడా కేక్ వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఆ ఆ రెక్కల పైకి లేపి పిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. చూడండి, ఇక్కడ మరి ఇందాక ఒక ఫైర్ మ్యాన్ లోపలికి వెళ్ళాడని చెప్పే కదా, ఆయన అందరు ఏమన్నారంటే రక్షకుడు వచ్చాడు, ఈ పిల్లల్ని రక్షించడానికి రక్షకుడు వచ్చాడు అన్నారు. మన రక్షకుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు మన రక్షకుడు కదా. ఎవరన్నా రక్షిస్తే వాళ్ళకి ఏం పేరు పెడతాము? హీరో అని పేరు పెడతాం కదా. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఎక్కడైనా సూపర్ మ్యాన్లను, సూపర్ హీరోలను కదా చూస్తూ ఉంటారు కదా. ఆయనకి ఏం పేరు పెట్టారంటే హీరో అనే పేరు పెట్టారంట. చూడండి పిల్లలు, మరి మన హీరో ఎవరు? యేసు ప్రభువారు. మన రక్షకుడు ఎవరు? దేన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు? మనల్ని రక్షించడానికి. దేంట్లో నుంచి రక్షించడానికి వచ్చాడు? నరకాన్ని నుంచి రక్షించడానికి వచ్చాడు. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మరి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యములో అందరూ పాపం అనే కూపములో ఇరుక్కుని పోయినారంటరా. అందరూ పాపం చేశారంట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మన బైబిల్లో ఉంది. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారంట. అందరూ పాపం చేశారు. చూడండి, మీ కథలో ఈ పిల్లలు ఎక్కడ పడిపోయినాయి? చీకటి హోల్లో పడిపోయాయని చెప్పే కదా. ఈ చీకటి దేనికి గుర్తుగా ఉందంటే పాపానికి గుర్తుగా ఉంది, నరకానికి గుర్తుగా ఉందంట. పాపానికి గుర్తుగా ఉంది. ఈ పాపములో పడిపోయిన వారందరిని రక్షించడానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ఏం చేశాడు ఆయన చెప్పండి పిల్లలు? నా వైపు చూడాలి. లోకానికి వచ్చాడంట మనందరి పాపాల కొరకు ఆయన ఏం చేశాడంటే మ్రాను మీద వ్రేలాడు, సిలువలో వ్రేలాడాడు. తెలుసా మీకు సిలువను ఎప్పుడైనా చూసారా? బొమ్మల్లో చూసారా? నిజంగా చూసారా సిలువ? నిజంగా సిలువ ఎంతమందిని చూసారు? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి, రైజ్ యువర్ హ్యాండ్స్. సిలువను చూసారా? కొన్ని చోట్ల మందిరాలు. ఓకే, వెరీ గుడ్. మీరు బాగా మంచి పిల్లలు కదా. చూడండి, ఆ సిలువ మీద వ్రేలాడాడంట. చూడండి, యేసు ప్రభువారు మనల్ని ఆ చీకటి గుహలో నుంచి, ఆ చీకటి మరి పాప కోపంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడంటే సిలువ ఎక్కాడంట. యేసు ప్రభువారు మరి మన రక్షకుడు ఏడు స్థలాల్లో రక్తం చిందించాడంటరా. 7 స్థలాలు. మొట్టమొదటిది యేసు ప్రభువారు పుట్టినప్పుడు రక్తం చిందించాడంట. పిల్లలు జాగ్రత్తగా వినాలి. రెండవది ఆయనకి సున్నతి చేయబడ్డప్పుడు రక్తం చిందించాడంట. మూడవది ఆయన గెత్సెమనిలో రక్తం చిందించాడు. పిల్లలు, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, పిల్లలు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువులాగా మార్చబడిందంట. పిల్లలు, నాలుగవది మనము ఆలోచనలతో, తలంపులతో, ఊహలతో చేసిన ఈ తలతో ద్వారా చేసిన పాపముల కొరకై యేసు ప్రభువారికి ఏం పెట్టబడింది పిల్లలు? ఎవరైనా ముళ్ళ కిరీటాలు పెట్టుకుంటారా? పిల్లలు, హిస్టరీలో చూస్తే అది ముళ్ళ కిరీటం కాదంట, ఉక్కు మేకులతో తయారు చేయబడినటువంటి ఒకటంట. దాన్ని తీసుకుని వచ్చి యేసయ్య తల మీద పెట్టి సుత్తెబెట్టి గట్టిగా కొట్టారంట. ఆ మేకులు లోపలికి దిగిపోయినాయి పిల్లలు. తర్వాత ఈ చేతుల్లో ఏం కొట్టబడ్డాయి? మేకులు. ఎలాంటి మేకులు? మన ఇళ్లలో వాడుకునే మేకులు కాదు పిల్లలు. మరి ఎలాంటి అంటే ఉక్కుతో తయారు చేయబడిన అంగుళం మందములో 9 అంగుళాల పొడవున్నటువంటి ఉక్కు మేకులను వారు కొట్టారంట చేతులలో. పిల్లలు బాబు, అక్కడ మీరు నా వైపు చూడాలి. చేతుల్లో లాగి కొట్టారంట పిల్లలు, లాగి కొట్టారంట ఈ 2 చేతుల్లో. తర్వాత ఏం చేశారు? ఎక్కడ కొట్టబడ్డాయి మేకులు? కాళ్ళల్లో కొట్టబడ్డాయి. కాళ్ళల్లో ఎందుకు కొట్టబడ్డాయి? కాళ్ళ ద్వారా చేసిన పాపాలు కదా. తర్వాత హృదయం ద్వారా చేసిన పాపం. హృదయం ద్వారా చేసినటువంటి పాపాల్లో యేసయ్యకి ఎక్కడ పొడిచారు? బల్లెము. ఎక్కడ పొడిచారు? ప్రక్కన బల్లెపోటు. మొత్తము 7 స్థలాలు పిల్లలు. ఎందుకు 7 స్థలాల్లో ఆయన శిక్ష అనుభవించాడంటే మనలను కూడా
ఆ చీకటిలో నుంచి తన యొక్క వెలుగులోనికి. ఆ బాతు పిల్లలు ఎలాగో రక్షింపబడ్డాయో ఒక్కడు కూడా నశించిపోకుండా మనలను కూడా దేవుడు అలాగూ రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే కల్వరి శిలువలో మన కొరకే వేలాడుతూ వచ్చాడు. మరి మనం పుట్టుకతోనే పాపులం పిల్లలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పుట్టుకతోనే ఎవరమంట పాపులం, చిన్న వయసు నుంచే పాపులం, తల్లి గర్భంలో నుంచే పాపులం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ పాపమును తీసివేయడానికి శాపమంతటిని దేవుడు ఆయన మీద వేసుకున్నాడంట. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క వాక్య విధంగా చెప్తుంది పిల్లలు, ఏం చెప్తుందంటే ఆయన మన కొరకై శాపగ్రస్తుగా మార్చబడ్డాడు. పిల్లలు ముగిస్తా ఉన్న నా వైపు చూడాలి. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం యేసు ప్రభువుని నమ్మడానికి. మీలాంటి చిన్న వయసులో యేసయ్యను నమ్మిన వాళ్ళ పేరు ఎవరైనా చెప్తారా? బైబిల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మీలాంటి వయసులో, మీకన్నా ఇంకా చిన్న వయసు, యేసు ప్రభువు దేవుని నమ్ముకున్నాడంట. ఎవరో చెప్పండి, ఎవరు? సమూయేలు. తెలుసా? మీ అంత వయసు కూడా ఉండదు సమూయేలుకి, ఇంకా చిన్నాడు. ఇంకా చిన్నవాడు. ఆ సమూయేలు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని నమ్ముకున్నాడంట. పిల్లలు, మీరు కూడా ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, మనము మరి ఆ యొక్క మురికి గోపంలో నుంచి, ఆ పాపం అనే చీకటిలోంచి బయటికి రావాలంటే యేసు ప్రభువారే మరి నిజమైనటువంటి వంతెన అన్నమాట, నిజమైన నిచ్చెన. ఆ యొక్క ఫైర్ మ్యాను మరి నిచ్చెన వేసాడు కదా లోపలికి. అలాగూ మనం పాపంలో నుంచి బయటికి రావాలంటే యేసయ్యే మనకు నిచ్చెన. యేసయ్యనందు విశ్వాసం ఉంచాలి. యేసయ్యనందు విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమించబడతాయి. యేసయ్యనందు విశ్వాసం ఉంచితే మనము దేవుని పిల్లలమయ్యే అధికారము దేవుడు మనకిస్తాడు. యేసయ్యనందు విశ్వాసం ఉంచితే మరణములో నుంచి జీవములోనికి మనం దాటించబడతాం. పిల్లలు చూడండి, అవేం చేశాయి? మరణములో నుండి జీవములోనికి వెళ్ళిపోయినాయి కదా, లోపల పడిపోయినాయి. ఎప్పుడైతే ఆ యొక్క రక్షకుడు వచ్చి ఆ పిల్లలను రక్షించాడో ఇవన్నీ కూడా రక్షించబడ్డాయి, అన్నీ కూడా రక్షించబడ్డాయి. మరి ఆ గూస్ ఫెదర్స్లో, ఆ బాతులలో ఒక్క ఈక కూడా నశించిపోలేదు, ఒక్క పిల్ల ఈక కూడా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పిల్లలు, ఎవరునూ నశించుట నాకు ఇష్టం లేదు. మనం ఎవరం కూడా నశించిపోవటం ఇష్టం లేదు. కనుక ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? ఒక చిన్న తీర్మానం చేయాలి. యేసయ్యతో ఒక మాట చెప్పాలి. ఏంటిది ఆ మాట అంటే, యేసయ్య, ఇదిగో ఆ రక్షకుడు బాతు పిల్లల్ని ఎలాగో రక్షించాడో నువ్వు కూడా నన్ను రక్షించయ్యా. నేను కూడా తెలుసో తెలియకో మరి పాపము చేస్తూ ఉన్నాను అయ్యా. నా పాపమును కల్వరి శిలువ రక్తంతో కడుగు, నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని యేసయ్యతో ఒక్క మాట చెప్తే చాలు. ఏమి ఇవ్వాల్సిన అవసరం లే. యేసయ్యకు లడ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు చూడండి, చాక్లెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తే చాలు. ఏం చెప్పాలి యేసయ్యకి? యేసయ్యకి ఏం చెప్పాలి? యేసయ్య, బాతు పిల్లలు మరి ఆ రక్షకుడు రక్షించినట్టు నీవు కూడా నన్ను రక్షించు, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా, నన్ను కూడా కాపాడమని ఒక్క మాట చెప్తే ప్రభువారు ఏం చేస్తాడు? మన పాపం అంతటిని కడిగి దేవుని పిల్లల అధికారాన్ని మనకు ఇస్తాడు. అర్థమైందా పిల్లలు? లెసన్ పేరేంటి? లెసన్ పేరేంటి చెప్పండి? గూస్ ఫెదర్స్. ఇందులో హీరో పేరేంటి చెప్పండి? మన హీరో జీసస్ క్రైస్ట్. వాళ్ళ హీరో ఫైర్ మ్యాన్ అయితే మన హీరో ఎవరు? యేసు ప్రభువారు. ఆ పక్షులు పడినటువంటి, ఆ బాతు పిల్లలు పడ్డ ఆ యొక్క చీకటి దేనికి గుర్తుగా ఉందని చెప్పాను? చీకటి దేనికి గుర్తుగా ఉంది పిల్లలు? నరకము లేదా పాపానికి గుర్తుగా ఉంది. నరకంలో నుండి, పాపంలో నుంచి బయటికి రావాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి మనం? యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందెదరు.